కొన్నిసార్లు దేవుడు మనల్ని తీసుకెళ్తున్న ఆ మార్గాలు మనకు తెలియక మనము చాలా ఆందోళన కలిగి ఇబ్బంది పడుతుంటున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి, లేదా అనుభవిస్తూ ఉంటాం. ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనే జీవితాన్ని మనము కొనసాగిస్తున్న పరిస్థితులు మనకి ఉంటాయి. మనకనే కాదు, అభిషేకింపబడిన భక్తుల జీవితాల్లో కూడా అలాగే జరిగినట్టుగా చరిత్ర లేదా పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కదా. ఆ భక్తుల జీవితాల్లో కూడా అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వెంటనే అభిషేకానికి తగినట్టుగా వారు దీవెనలు పొందుకోలేదు, కానీ కొన్ని శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు అనేవి వారు అనుభవించినట్టుగా లేఖనాలు బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. తన చిత్తాన్ని ఆయన నెరవేర్చే సమయంలో అభిషేకింపబడినప్పటికీ కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా దేవుడు తన సేవకులను తీసుకెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కదా. ప్రస్తుత సమాజంలో జీవిస్తున్న మనము కూడా చాలాసార్లు అలాంటి ఇబ్బందులు మనము గమనిస్తూ వాటిని చూస్తూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఏం చేయాలంటే ఆయా సేవకులకి మనము ప్రార్థనలు చేయమని ఫోన్లు చేస్తాము, లేకపోతే ఉత్తరాలు రాసే సమయాల్లో ఉత్తరాలు రాస్తాము కదా, లేదా వాట్సాప్లు చేస్తూ ఉంటాం. ఏంటి అని అంటే ఆ పరిస్థితి అర్థం కావట్లేదు కదా, ఎలా వెళ్తున్నామో ఏంటో జీవితం మాకు ఏం అర్థం కావట్లేదు కదా, దేవుడి పిలుపు ఉంది లేదా పలానా వాగ్దానం ఉంది, అయినా ఇంకా అవ్వట్లేదు, చేయట్లేదు అని వారిని అడుగుతూ ఉంటున్న ప్రస్తుత సమాజం విశ్వాసులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అభిషేకించాడు నిజమే, అలాగని చెప్పి అన్ని శుభదినాలు ఉంటాయి అని భక్తుల జీవితాల్లో కానీ లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో కానీ మనకి చూడం. అభిషేకం పొందుకున్న తర్వాత, పిలుపు పొందుకున్న తర్వాత, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలిసిన తర్వాత కూడా నష్టపోయి ఇబ్బందులు పడుతూ దీవెనలు పొందుకున్న వారిని మనం ఎక్కువగా బైబిల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం సింపుల్గా అర్థం కావాలి అని అంటే యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు గారు తాను దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు చూపించిన ఆ కృపని తనకు తెలుసు. అవన్నీ తెలిసిన తర్వాత శ్రమలు పడలేదా అంటే చాలా శ్రమలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలు, ఇబ్బందులు ఎన్ని నాకు ఎందుకయ్యా, ఇచ్చిన పిలుపు తగ్గట్టుగా మా బ్రతుకు లేదు కనుక అని దేవుని విడిచిపెట్టేస్తున్నా, లేదా ఏదైనా తప్పుడు ఆలోచన కలిగి ఉన్నా ఆ దినాన్ని ఆయన ప్రధానమంత్రి అయ్యి ఉండేవాడు కాదు ఐగుప్తు దేశానికి, లేదా ఆ కరువు సమయంలో ఆ దేశాన్ని కాపాడుకునే ఒక మంచి రాజుగా కదా ప్రధానిగా ఆయన ఉండేవాడు కాదు అనే విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది దాన్ని ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే యోసేపు దీవించబడిన వాడే, అభిషేకించబడిన వాడే, తన భవిష్యత్తు ఏంటో తెలిసిన వాడే, కానీ ఏమయ్యాడు? కొన్ని శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, ఆటంకాలు గుండా తాను వెళ్ళడాన్ని బట్టే దీవెన పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ దినాలు మనం కూడా ఎలా ఉన్నాము ఏంటి అనే పరిస్థితులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు జీవితం కూడా అట్లాగే ప్రారంభమైన తొలి దినాలు దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గారు కూడా గమనిస్తే ఆయన అభిషేకించబడ్డాడు చిన్న వయసులోనే కదా. ఎవరు వచ్చి అభిషేకించారు ఆయన్ని? సమూయేలు ప్రవక్త ఇంటికి వచ్చి దావీదుని అభిషేకించినట్టుగా కదా, తైలము చేత అభిషేకించబడినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే రాజు అయిపోయాడా? కాలేదు. చాలా శ్రమలు, ఇబ్బందులు తన జీవితంలో కూడా దావీదు గారు అనుభవించినట్టుగా ఆయన చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన అభిషేకము కలిగినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి దావీదు జీవితంలో. తరమబడ్డాడు, అవమానపరచబడ్డాడు కదా, తాను చనిపోతాడేమో అనే పరిస్థితులు గుండా తాను వెళ్ళినట్టుగా దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము
22వ అధ్యాయము మొదటి వచనములో ఆ మాట మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 22:1. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహంలోనికి తప్పించుకొని పోగా కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడట? గుహలోకి పారిపోయిన పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అదుల్లాము గుహలోకి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనము లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. దావీదు పట్టాభిషేకం చేయక ముందు దావీదుని దేవుడు ఎక్కడ తోలుకుని వెళ్ళిపోయాడట? గుహలోకి తీసుకెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. గుహలోకి తీసుకెళ్ళిన పరిస్థితుల్ని మనము ఆ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదయ్యా ఈ గుహ యొక్క ప్రత్యేకత, ఎందుకు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఇది ఇశ్రాయేలు దేశానికి అలాగే ఫిలిష్తీయుల దేశానికి మధ్యలో ఉంటున్న గుహలు. ఈ గుహలు ఎక్కువగా అప్పటి జనము దేనికి ఉపయోగించుకునేవారు అని అంటే, వారు మానసికంగా అంటే ఒత్తిడికి లోనైపోయినప్పుడు, ఏ ఆలోచనలు లేనప్పుడు, రెస్ట్ లేనప్పుడు, శత్రు భయం చేత పీడింపబడుతూ ఉంటున్న సమయంలో ఈ గుహలోకి వెళ్ళి వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి చుట్టూ ఎవరు కనిపించరు. అలాంటి పరిస్థితులు గుండా అలాంటి ఆ స్థలాలు ఈ యొక్క గృహని అన్నది చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఉందంటే ఇది ఇశ్రాయేలుకి ఫిలిష్తీయుల దేశానికి మధ్యలో ఈ గృహాలు ఉన్నాయి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. ఆ గృహాలకి దగ్గరలోనే దావీదు యొక్క బంధువులు ఉన్నారు అని చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. అంటే అందరూ ఉంటున్నప్పటికీ కూడా ఈయన ఏం చేయబడ్డాడు? తరమబడ్డాడు. ఒంటరి స్థితిలో ఉంటున్న పరిస్థితులు అందరికీ కనిపించకుండా దాక్కునే ఒక పరిస్థితి దావీదుకి వచ్చింది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. దావీదుకి అప్పుడు అభిషేకించబడలేదా అంటే అప్పటికి అభిషేకించబడ్డాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అంతకు ముందుగానే అభిషేకించాడు. అంటే దేవుడు అభిషేకించిన తర్వాత దావీదు స్థితి ఎలా ఉండాలి? ఉన్నతమైన స్థితిగానే ఉండాలి, దీవించబడిన స్థితిగానే ఉండాలి, చక్కగా ఆశీర్వదించబడిన స్థితిగానే తన యొక్క జీవితాన్ని తాను గమనిస్తూ ఉంటాడు. అమ్మ ఇక్కడ కూర్చోండి. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దీవెన పొందుకున్న స్థితిగానే తన యొక్క జీవితాన్ని దావీదు అనుభవిస్తూ ఉండాలి. కానీ దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? అబురాము గుహలో దాక్కుంటున్న పరిస్థితి. దేవుడే అక్కడికి తాను నడిపించుకుని తీసుకెళ్లాడు అన్నది మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకు దేవుడు అక్కడికి తీసుకెళ్లాడు? శ్రమలు ఇబ్బందులు లేకుండా దేవుడు నడిపించచ్చు కదా అని అంటే, దావీదు ఒక చక్కటి ప్రార్థన చేసుకున్నాడు. ఒక చక్కటి ప్రార్థన చేశాడు. 143వ సంకీర్తన 10వ చరణం చూడండి. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఈ ప్రార్థన దావీదు చేశాడట. ఈ దినాన్ని మనం కూడా ఈ ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది? మమ్మల్ని కూడా గొప్ప పోమంటావా? మాకు కూడా అవమానాలు అందులో ఎన్ని రమ్మంటావా అని అన్నమాట. ఆ ప్రార్థన చేయబట్టే దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఆ ప్రార్థన చేయబట్టే దావీదునికి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ దినాన్ని మనం కూడా మన కుటుంబాల్లో అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఇది కూడా చేయగలిగితే నీ కుటుంబం కూడా దావీదు కుటుంబం ఆశీర్వదించబడినట్టుగా ఏమవుతుందట? ఆశీర్వదించబడుతుందట. ఏమని చేశాడట దావీదు? నీవే నా దేవుడు, ఇష్టానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అయ్యా, నన్ను నడిపించాల్సింది నీవే అని చెప్పి ఒక చక్కటి ప్రార్థన దావీదు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కదా. దేవుడు ఎవరు ప్రార్థన అయినా కూడా సీరియస్ గానే తీసుకుంటాడు. దావీదు ప్రార్థనే సీరియస్ గా తీసుకొని దావీదుని ఆశీర్వదించాడండి అని అన్నమాట. నీవు చేసిన ప్రార్థన, నేను చేసిన ప్రార్థన, మనందరము వేలాది కోట్లాది మంది చేస్తున్న ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తారు? సీరియస్ గానే తీసుకుంటారు. అని చేశారులే, ఇప్పుడు చేసేదే కదా అని ఎప్పుడు అనుకోలే. ఎప్పుడు కూడా సీరియస్ గానే తీసుకుంటాడు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఆ చక్కటి ఆ సీరియస్ గా తీసుకున్న ఆ ప్రార్థనే దావీదు జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలని, దీవెనని ఆయన
పొందుకున్నట్టుగా పరిశుద్ధ లేఖనాలను బట్టి మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అందుకే అంటున్నాం, ఈ ప్రార్థన మనం కూడా చేయడం ప్రారంభించగలిగితే మనం కూడా ఏం ప్రార్థన చేయాలట? అయ్యా నీవే నన్ను నడిపించాలి, నీవే నన్ను నడిపించాలి అనే ఆ చక్కటి ఆ ప్రార్థన మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. దావీదు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించు 17-20 సంవత్సరాల లోపులోనే ఆయన అభిషేకింపబడినట్టుగా, తైలం చేత సమూయేలు చేత అభిషేకించబడినట్టుగా లేఖనాలను బట్టి లేదా చరిత్ర బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. అలాంటి అభిషేకాన్ని పొందుకున్న ఆయన తన వృత్తి కొనసాగించుకుంటూ ముందుకి సాగుతుంటున్న పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం కదా. దేవుడు అభిషేకించాడు, తన పని ఏంటి? గొర్రెలు కాల్చుకోవడం కదా. ఆ గొర్రెలు కాల్చుకునే పని తనకు పోయింది, గొర్రెలు కాల్చుకునే పని పోయింది. ఇది దాన్ని మనం కూడా జ్ఞాపకానికి పెట్టుకోవాలి. దేవుడు అభిషేకించబడితే పైకి వెళ్ళాలా, కిందకి పడాలా? మరి దావీదు కొంటున్న ఉద్యోగం పోయింది. మరి గొర్రెలు కాల్చుకునేవాడు ఏమయ్యాడు? ఆ కాల్చుకునే పని నుంచి తీసివేయబడినట్టుగా మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. అంటే గొర్రెలు కాల్చుకునే పని పోయింది, మరి ఏమొచ్చిందయ్యా అని అంటే మాటలు జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. దేవుడిని చిత్తానుసారంగా దేవుడు ఏంటంట నడిపించుకోవడానికి దావీదుని ఇష్టపడి ఆ చిత్తానుసారంగా తీసుకెళ్తూ ఉంటున్నప్పుడు దావీదు రాజు చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఆ రాజు చేసే సమయంలో, ముందుకెళ్తుంటున్న సమయంలో దావీదుకి ఏం పోయింది? గొర్రెలు కాపరిగా చేసుకునే పని పోయింది, తన వృత్తి పోయినట్టుగా లేఖనాలను బట్టి చూస్తూ ఉంటున్నాం. చూడండి, సౌలు పక్కన పెట్టాడు దావీదుని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి. సౌల్ని రాజుగా చేసింది ఎవరు? యెహోవా దేవుడే. మరి సౌలు పక్కన పెట్టాలనుకుంది కూడా ఎవరు? యెహోవా దేవుడే. ఎందుకు దావీదుని ఎన్నుకున్నాడు? చూడండి, సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు కదా. తన చిత్తానుసారంగా నడుచుకునే ఒకరిని కనుగొన్నాడట. ఆ చిత్తానుసారంగా నడుచుకునే లక్షణం ఎవరిలో ఉందట? దావీదులో ఉంది. కనుక దావీదుని దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సౌలుకు బదులుగా రాజుగా చేయాలనుకుంటున్నాడు. సౌలుకు బదులుగా రాజుగా చేయాలనుకుంటున్నాడు కదా. మరి సౌలుకి బదులుగా రాజుగా చేయాలనుకుంటున్నప్పుడు గుహలోకి ఎందుకు తీసుకెళ్ళాడు? ఎక్కడ తీసుకెళ్ళాలి? పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కానీ మరి ఎక్కడ తీసుకెళ్ళాడు? గుహలోకి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడట? అందరికీ చెప్పాను ఎందుకు తీసుకెళ్ళాడు. ప్రార్థన చేశాడు కదా. ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తానుసారంగానే నన్ను నడిపించు ప్రభా, నా చిత్తము, నా ఆలోచనలు, నా ప్రణాళికలు కాదు, నీ చిత్తానుసారంగా తీసుకెళ్ళాలంటే గొర్రెలు కాచుకునే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? గుహలో పడేశాడు. గొర్రెలు కాచుకునే వాడిని కాస్త గుహలో పడేశాడు కదా. మనమే కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నామే అనుకోండి, అంటే ఇంకా కొన్ని దావీదు జీవితంలో జరిగినాయి, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే అలాంటి పరిస్థితులు మనకు జరిగితే మనం ఏమంటాం? నా పని ఏదో నేను సరిగ్గా చేసుకుంటూ పోతా ఉంటున్నాను, నేనేమన్నా నిన్ను రాజు చేయమన్నానా కదా, నన్ను ఏమైనా అధికారం చేయమన్నానా, నాకు అన్ని ఇవి చెయ్యి అని చెప్పి నేనేమన్నా అన్నానా? అనలేదు కదా. మరి ఎందుకు ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేస్తున్నావు? ఇస్తున్నట్టుగానే ఉంది కానీ ఎక్కడ జీవితానికి సుఖం అనిపించట్లా, నెమ్మది అనిపించట్లా కదా అని ప్రశ్నలు మనమైతే వేస్తూ ఉంటాం. దావీదు అలా ఏమీ వేయలా. దావీదేమి అట్లాంటి ప్రశ్నలు ఏమీ అయినా కదా. దేవుడు ఏమని చూశాడు దావీదులోని? అయ్యా ఇతడు నా హృదయానుసారుడు, నా మనసుకు నచ్చినవాడు, నా మనసుకు నచ్చినట్టుగా చేస్తే ప్రవర్తించేవాడు కనుక వీడిని రాజు చేసుకోవాలి అని దావీదుని అనుకున్నాడు. ఆ రాజు చేసుకునేటప్పుడు అనేకమైన ఇబ్బందులు, కష్టాలు గుండా దావీదుని దేవుడు తీసుకెళ్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చేసిన ప్రార్థన ఏంటి? దేవా నీవే నా దేవుడు, ఇష్టానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటే ఈ ప్రార్థన ముందు నుంచి చేసుకుంటూ ఉన్నాడు కనుక ఇంకా ఏమని చేశాడు? ఇష్టానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. ఆ నేర్పించడం కొరకే ఆయన
కొన్ని ఏం చేస్తున్నాడు, అప్ అండ్ డౌన్స్ కింద తీసుకెళ్తా ఉంటాడు. ఇక్కడ చాలాసార్లు చెప్తా ఉంటాను, స్ట్రైట్గా హైవే భలే ఉంది కదా అని స్పీడ్గా పోయామనుకోండి ఏమవుతుంది, అది గుర్తుందో లేదా, ఇది గుర్తుందో ఉంటుంది. ఈసీజీ ఎలా ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కదా. స్ట్రైట్గా వెళ్ళిపోతే అమ్మాయి ఎంత బాగుందో అనుకుంటాం బయట నుంచి. అవునా, ఏమంటాం? ఈసీజీ స్ట్రైట్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఏమంటారు? డాక్టర్ బయటకు వచ్చి కలద్దాలు తీసి ఒక చిప్పు పట్టుకొని ముక్కు తుడుచుకొని చోట్ల బట్టి ఏమంటాడు, సారీ నేను ఏం చేయలేకపోయాను. అదే ఈసీజీ పైకి కిందకి తెగ బెదులుతూ ఉందనుకోండి, బాగానే ఉన్నాడండి, బాగానే ఉన్నదండి అంటారు. అవునా కదా. నా జీవితాలు కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఏమైనట్టు? ఎరుగు బలుగు లేని జీవితం అన్నాడు. అవునా, ఒకసారి పోతామని అన్నాడు. అర్థమైందా? అదే జీవితము పైకి కిందకి వెళ్తా ఉందనుకోండి, ఏమైనట్టు? దీవించబడుతున్నట్టు, ఆశీర్వదించబడుతున్నట్టు. అంటే జీవితంలో మనకి ఏం తెలియాలి? కష్టం ఉంటున్నప్పుడు ఎలా బ్రతకాలో తెలియాలి, సంతోషంగా ఉంటున్నప్పుడు ఎలా ఉండాలో తెలియాలి కదా, అన్నీ ఉంటున్నప్పుడు ఎలా ఉండాలో తెలియాలి, ఏమీ లేనప్పుడు ఎలా బ్రతకాలో కూడా అన్నీ నేర్పించేది ఆ జీవితమే. దావీదుకు కూడా దేవుడు అట్లాగే నేర్పిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. అదులాము గుహలోకి తీసుకెళ్ళి దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నువ్వేమడిగావు నన్ను, నీ చిత్తానుసారమైన జీవితం నాకు దయచేయి, నీ చిత్తానుసారంగా బ్రతుకు నాకు ఇవి అని అన్నావు కదా, అదిగో ఆ చిత్తానుసారమైన బ్రతుకు నేను నీకు నేర్పిస్తాను. అందుకే చెప్పాను, ఆ గుహలకి దగ్గరలోనే ఎవరున్నారట, దావీదు యొక్క చుట్టాలు కూడా చుట్టుపక్కల ఉన్నారు. కానీ దావీదు అక్కడికి వల్ల ఎక్కడికి వెళ్ళాడు? గుహలోకి వెళ్ళాడు. ఒంటరిగా ఉండి దేవుడితో మాట్లాడడానికి, ఒంటరిగా ఉండి దేవుడి దగ్గర నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా, లేదా అలాగా దేవుడు దావీదును ఆ గుహలోకి నడిపించినట్టుగా ఆయన జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము కదా. దేవుడి చిత్తానుసారంగా దావీదు కదా ఆరంభించినప్పుడు చిన్న వయసులోనే కదా ప్రారంభిస్తూ ఉన్నాడు కదా. 30 సంవత్సరాలు ఆయన వచ్చేటప్పటికి పట్టాభిషేకము చేయబడినట్టుగా చరిత్ర బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. దైవ చిత్తానుసారంగా దావీదు జీవితము జరుగుతూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది చేస్తూ ఉంటున్నప్పుడు తనకున్న ఉద్యోగాలు కోల్పోతుంటున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా. గొర్రెలు కాపరిగా ఉండవలసాడు, ఏమయ్యాడు? ఆ కాపరి పని మానేసుకోవాల్సి వచ్చింది. ఉన్న ఉద్యోగాన్ని పోయినట్టుగా మనకు అర్థమయ్యే భాషలో మీకు జ్ఞాపకం చేస్తున్నాం కదా. తనకున్న ఉద్యోగాన్ని తాను కోల్పోయిన వాడిగా మనం చూస్తూ ఉంటున్న సమయంలో 1 గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. దావీదు ఆ ఉద్యోగం పోయింది, ఏదో ఉద్యోగం వచ్చింది. అటు ఏ ఉద్యోగం వచ్చింది? ఇప్పుడు సుబుద్ధిగా నడుచుకోవడాన్ని బట్టి మంచివాడు అని తెలిసి సౌలు ఏం చేశాడంట, తన యోధులందరి మీద అధికారిగా చేసేసాడు. తన సైన్యం అంతటి మీద కూడా అధికారిగా, తన యొక్క లీడర్గా లేదా నాయకుడిగా కదా సైన్యాధిపతిగా చేశాడు అనే అంశాన్ని, అర్థాన్ని మనం అక్కడ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. సౌలు ఉంటున్న యోధులందరి మీద కూడా దావీదుని ఏం చేశాడంట, అధికారిగా ఆయన చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. అప్పుడు అందరూ కూడా దావీదుకి ఏం చేస్తుంటారు? సెల్యూట్ చేస్తుంటారు. అప్పటి వరకు గొర్రెలు కాపురాయంగా చూసాలి అనుకునేవారేమో కదా. ఎప్పుడైతే గొలియాతుని నెగ్గాడో సౌలు ఏం చేశాడు, అబ్బో ఇతనిలో చాలా టాలెంట్ ఉంది అని చెప్పి గొలియాతు కదా దగ్గర విజయం సంపాదించిన తర్వాత దావీదు యొక్క స్థితి ఏమైపోయింది? గొర్రెల కాపరి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసాడు? ఆ యోధులందరి మీద అధికారిగా దేవుడు తన సౌలు నియమించినట్టుగా లేఖనాలు బట్టి మనం చూస్తూ ఉంటున్నాము. ఆ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. సౌలు అంటే దావీదుకి చాలా ప్రేమ. సౌలు అంటే దావీదుకి చాలా ప్రేమ. ఎందుకంటే దేవుడి చేత అభిషేకించబడిన వాడు, మా దేశానికి మొట్టమొదటి రాజు అని చెప్పి సౌలుని దావీదు చాలా ప్రేమించేవాడు. సౌలుని దావీదు చాలా ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమించేవాడు అంటే సౌలు కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడిగా అనిపిస్తుంది మనకు అది? గొలియాతు సందర్భంలోనే కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెనక్కి అడిగేస్తున్నారు, గొలియాతును చూసి భయపడుతూ ఉంటే దావీదు ఒక్కడే ముందుకి నిలబడి రాజు కొరకు నేను నిలబడతాను అని ధైర్యంగా ముందుకు వచ్చినాడు. అంటే సౌలు అంటే ఎంత ఇష్టమో దావీదుకి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది కదా. దావీదు ప్రాణాలు సహితము
కదా, పక్కన పెట్టి తాను సౌలు యొక్క కుటుంబానికే ఎక్కువ సంరక్షణ కలిగించడానికి ఆయన ఇష్టపడినట్టుగా దావీదు యొక్క చరిత్ర మనకి జ్ఞాపకం వస్తూ ఉంది కదా. దావీదు సౌలుని ప్రేమించాడు, అలాగే తన స్నేహితుడైన ఎవరు యోనాతాన్ని ప్రేమించాడు, అలాగే ఇంకెవరు ప్రేమించాడు, సౌలు కూతురును కూడా ప్రేమించాడు. కానీ సౌలు ఏం చేశాడు? ప్రేమించిన దాన్ని ఇవ్వకుండా ఎవరికి పేరు చేశాడు? ఏం పేరు? అయినా అడుగుతానని చెప్పా పెట్టినా రాత్రి మాత్రం అలాంటి ఎన్ని అడుగుతామని అంటే ప్రిపేర్ అయ్యి అవుతుంది కదా, సడన్ గా మధ్యలో క్వశ్చన్ లేస్తే కదా. ఆయన ప్రేమించిన కుమార్తెలు కాకుండా ఇంకో కుమార్తెలు ఇచ్చి ఆయన పెళ్లి చేశాడు. నిజమే, దానికి కూడా దావీదేమి అనుకోలేను. అంటే దావీదు అంతగా సౌలుని ప్రేమిస్తున్నాడు, అంతగా దావీదుకి సౌలు అంటే సౌలు అన్న కుటుంబం అంటే అంత ప్రేమ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా వచ్చాం. కానీ ఈ దినాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనమైతే ఆ పరిస్థితులు అంటే ఏమంటాం? ఆ కుటుంబాన్ని నేను ఎంత ప్రేమించానండి, ఆ కుటుంబాన్ని నేను ఎంత చేశానండి, అంత చేస్తే కదా వాళ్ళు ఏం చేశారు? మాట తప్పి వాళ్ళకి నచ్చింది చేసుకుని నచ్చి ఎందుకు ఎట్లాంటి వాళ్ళని నేను ప్రేమించింది, ఎట్లాంటి వాళ్ళకి నేను ఎంతకాలమో నేను ప్రయాసపడి వాళ్ళకి నమ్మకంగా ఉన్నది అనే రకరకాల మాటలు మనమైతే పలికే వాళ్ళమేమో. కానీ దావీదు అదేనా అట్లాంటి మాటలు ఏమీ పలకలేదు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేదు. ఎవరినైతే ఎక్కువగా దావీదు ప్రేమించాడో అవతల దావీదుని అంతగా ప్రేమించలేని పరిస్థితి కదా. దినాలు మనం కూడా అంతే కదా, మనం కూడా అంటా ఉంటాం కదా, ఆ కుటుంబం అంటే వాళ్ళంటే అన్ని మేము ఎంత ప్రేమిస్తామో కానీ వాళ్ళకైతే అస్సలు మమ్మల్ని లెక్క చేయవు. ఏమో అది అలాగే వచ్చింది, మరి ఎక్కడి నుంచి వచ్చిందో కదా. నువ్వు ఎవరినైతే ఎక్కువగా నేను ప్రేమిస్తూ ఉంటావో కదా వాళ్ళని ఏం చేయరట, లెక్క చేయరు, పట్టించుకోరు. దావీదు జీవితంలో కూడా అలాగే జరిగింది. దావీదు కూడా సౌలుని తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో వాళ్ళంతగా దావీదుని సౌలు ద్వేషించుకుంటూనే వచ్చాడు. మన దినాన్ని దావీదు యోనాతాను చక్కగా మాట్లాడుకుంటుంటున్న సమయంలో సౌలు చూశాడు. చూసి సౌలుకి కోపం వచ్చి తన దగ్గర ఉంటున్న ఈటిని విసిరేశాడు. దేని కొరకు? దావీదుని చంపేద్దామని. అప్పుడు దావీదు యోనాతానుతో ఒట్టు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రామిస్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు? నేను ఇంత వీళ్ళని ప్రేమిస్తున్నా కదా, సౌలు మట్టు నన్ను ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ఇక్కడ నేను ఉండడం మంచిది కాదు అని చెప్పి తన ప్రాణ స్నేహితుడైన యోనాతానికి ఒట్టి పెట్టుకొని అక్కడి నుంచి దావీదు వెళ్ళిపోయినట్టుగా, పారిపోయినట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అభిషేకించబడిన వాడే కదా, దేవుడు ఎన్నుకున్న వాడే కదా, మరి ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు ఎన్ని అవసరమా అంటే నిజమే. ఏమని ప్రార్థన చేశాడు దావీదు? ఈ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభువా, ఈ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభువా. అందుకన్నా నీ ప్రార్థన వీళ్ళు చేస్తారంటే మీరు ఎవరు మాట్లాడలేదు. మీ అందరికీ తెలుసు కదా బైబిల్ బాగా. అంటే ఈ చిత్తానుసారంగా చేయాలి అని అంటే ఆయన శత్రువు దగ్గరికి వెళ్ళి అది ఎన్ని తిడుతున్నా ఎన్ని అంటున్నా తల మూసుకుని నోరు మూసుకుని నిల్చోవాలి. మనకేమో అట్లాంటివి ఉండదు. మనకేం అలవాటు? పట్టికి పన్ను, పాత నిబంధన అంటున్నాం మనకి. మనంతా కూడా ఏంది? ఉప్పు కారం నువ్వే తింటున్నాం, మేము ఎక్కువే తింటున్నాం. అది చెయ్యెత్తే లోపల మనం చేయకోసుకొచ్చేస్తాం. ఏమంటే అంత ఊర్పు సహనం మనకు ఉండదు. అని శత్రువుని ప్రేమించడం ఏంటండి అనే జీవితాలు మారాయి. దేవుడు నిన్ను ఎన్నుకొని దేవునికి ఒకవేళ నువ్వు నిజంగా ఈ ప్రార్థనలు చేస్తే సమకూలిగిన అది చక్కటి ప్రాంతంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నడిపించమని దావీదు ప్రార్థన చేస్తాడు. అంటే దావీదు అనేది ఏం చేయాలంటే, అయ్యా నేను ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తున్నా, నేను కదా నీ చిత్తానుసారంగా నేను వెళ్ళకపోతున్నా, నువ్వేం చెయ్యి? నన్ను సరిదిద్ది నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు కదా. దావీదు సౌలుకి అంతా మంచిగా చేశాడు, కానీ సౌలు దావీదుకి ఏం చేస్తున్నాడు? అంతా కీడే చేస్తాడు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈయన అధికారి అయిపోయాడో వాళ్ళందరూ కూడా దావీదుని చూసి ఏమన్నారు? దావీదుకి 10,000 కొలది అని అనగానే సౌలుకి ఎంత ఆనందం వచ్చేసిందో. అయ్యా నేను పంపించడం చూసావా, ఆ తర్వాత వాడు లేకపోతే నేను అధికారిని పెట్టుకొని జనాలు ఎలా మెచ్చుకుంటున్నారో అని అనుకోలేదు. ఏమన్నాడు? నాకు ఎందుకు పనిచేసే వాడికేమో 10,000, నాకేమో 1000 కొలుదా అని చెప్పి కోపాన్ని తెచ్చుకున్నాడు. ఇదినాన్ని మన జీవితాలు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి కదా. అవతలకి నువ్వు ఎంత మంచి చేసినా అది కనీసం ఏం చెప్పరు? చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పే భాష మనందరికీ అలవాటే. థ్యాంక్స్ కూడా చెప్పచ్చు.
ఏమైనా అడిగామా, ఏమైనా చేసామా, థ్యాంక్స్ అని చెప్తే పోదు కదా, అది కూడా చెప్పలా. ప్రభా అంతేలే, నువ్వు అసలు ఉన్నావా, అది ఎక్కడికి వెళ్తాం మళ్ళీ మనం దేవుడిని అడుగుతూ ఉంటాం, ప్రభా అసలు ఎన్ని నువ్వు వింటున్నావా, ఎన్ని చూస్తున్నావా, అసలు చూసావా, నేను వాళ్ళకి అన్ని మంచి చేస్తుంటే వాళ్ళు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. ఏదైనా దేవుడి మాటలు మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అన్నాను కదా, దేవుడు నిన్ను కదా తీసుకుని వెళ్తున్న పరిస్థితులు మనకి అర్థం కావు, కానీ ఆయన తీసుకెళ్ళేది అంతా కూడా నీకు మంచి చేస్తాడు. దావీదు కూడా అదే చెప్తా ఉంచాడు, దావీదు కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. చూడండి, మనం 34వ సంకీర్తన ఒకసారి తీస్తే 34వ సంకీర్తన 18వ చరణం చూడండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆ హెడ్డింగ్ చూడండి, 34వ సంకీర్తన పైన ఉంటుంది కదా. ఎన్ని ప్రవర్తించవలసిన పరిస్థితులు దావీదుకి అవసరం అంటారా? తరం పడుతుంటే రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఎర్రోళ్ళలాగా సొంగు కార్చుకుంటూ ఇలా నటిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు గమనించేసి ఏమంటారు, నువ్వు గొలియాతుని ఓడించుకోండి, నువ్వే కదా, దావీదు నువ్వే కదా అని గుర్తుపడక అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ అభిలామ్ గుహలో దాక్కున్న పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. దావీదుని దేవుడు ఎప్పుడో చిన్నవాడుగా ఉంటున్నప్పుడే అభిషేకించేసుకున్నాడు కదా. అభిషేకించేసుకున్న తర్వాత స్థితి ఎలా ఉండాలి, మనం అనుకున్నట్టుగా టీవీలో సినిమాలో చూస్తున్నట్టుగా పొద్దున అయ్యేటప్పటికి పెద్ద బంగళా, సూటు కదా, రాజు కార్లు, పనులు ఇవన్నీ మారిపోవాలి. కానీ దావీదుగా ఏం అవలా, అలా ఏం అవలా. కానీ ఎంత ప్రేమించినా సౌలు తను ద్వేషిస్తూనే ఉన్నాడు, ఈ దినాన్ని మనందరికీ కూడా ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. అదుల్లాము గుహలో దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే దావీదుని మలుచుకుంటున్నాడు. దావీదు హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, అయ్యా దావీదు ముందు రాజుగా ఎన్నుకున్నప్పుడు సౌలు గురించి పక్కన పెట్టేటప్పుడు దావీదుని చూసినప్పుడు దేవుడు ఏమనుకున్నారు, ఇతడు నా మనసుకు నచ్చినాడు, నా మనసుకు నచ్చినట్టుగా చేసే లక్షణాలు ఇంట్లో ఉన్నాయి అని అనుకున్నాడు. కనుక ఆ లక్షణాలు ఎన్ని దావీదులు ఇంకా రావాలి అంటే దేవుడు ఏం చేయాలి, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రదేశమే అదుల్లాము గుహ. ఆ గుహలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదుకి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అయ్యా ఇంకా ఇలాంటి ఏం వచ్చినా తట్టుకోవాలి, భరించాలి, సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి కదా. అది ప్రేమించలేదానికి అదే నువ్వు ప్రేమించడం మానేయకూడదు, ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. ఇది నీకు నాకు కూడా అంతే. నేను అందరినీ ప్రేమిస్తే వాళ్ళందరూ నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు మంచి కోసమే చెప్తున్నా కూడా నన్ను ఏం చేస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళనగా చూస్తున్నారు కదా. నేను ఎప్పుడు వాళ్ళు అలా చూడలేదు, కానీ వాళ్ళ మట్టుకు నన్ను అలాగే చూస్తున్నారు అని అంటున్నట్లయితే దేవుడు ఆ మార్గంలో తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చేయబోతున్నాడట, దావీదు చేసిన ప్రార్థన నెరవేర్చబోతున్నాడు. ఏమేం చేశాడు దావీదు ప్రార్థన, నీవే నా దేవుడివి, నడిపించి నన్ను ఎక్కడ తీసుకెళ్ళు, ఏదో చెప్పుకోవాలి, ఆత్మాను గుర్తెచ్చుకోవాలి. మనకి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గారు అక్కడ కదా అంతా నా మేలుకే అని రాసుకుంటూ ఆ కీర్తన ప్రారంభించాడు. ఇది దాన్ని మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఏది చేసినా నా మేలుకే, ఆ మేలు కొరకే ఆయన చేస్తున్నాడు. ఆ గృహంలో దేవుడు తన హృదయానుసారుడైన మనుషులుగా దావీదుని ఏం చేసేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఈ మార్చును బట్టి మనం కూడా అంగీకరించాలి. దేవుడు చిత్తానుసారంగానే నన్ను ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ జీవితంలో రోగం వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఏంటి, ఆయన చిత్తానుసారంగానే నన్ను తీసుకెళ్తున్నాడు. కనుక దేనికి కూడా నీవు భయపడవలసిన అవసరత లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు ఆ కృప కలిగిన దేవుడు కృపనిచ్చి నేను ఎక్కడ తీసుకెళ్తాడంట, సమభూమిగా స్థలానికి నేను తీసుకెళ్తాడు. కనుక ఈ దీవెన దేవుడు మనకి అందరికీ కళ్యాణ సమయం అనుగ్రహించిన కనుక ఆమేన్.